వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీనియర్ పాత్రికేయులు మరసం గౌరవ అధ్యక్షులు పురాణం త్యాగమూర్తి శర్మ ఇక లేరు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపిన మదనపల్లి ప్రెస్ క్లబ్, మదనపల్లి రచయితల సంఘం సభ్యులు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను భారతదేశ హిందువులు ఖండించి వారిని కాపాడుకోవాలి. విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు గట్టి రామ్మోహన్ పిలుపు. మదనపల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో విజయవంతంగా ముగిసిన ఆత్మీయ హిందూ సమ్మేళనం. సీనియర్ పాత్రికేయులు మరసం గౌరవ అధ్యక్షులు పురాణం త్యాగమూర్తి శర్మ స్వర్గస్థులయ్యారు. మదనపల్లి చరిత్రపై ఎంతో అవగాహన ఉన్న వ్యక్తి ఈయన. వివిధ పుస్తకాల్లో క్లుప్తంగా ఉన్న మదనపల్లి చరిత్రను వెలికి తీసుకురావడంలో ఆయన పాత్ర ఎంతో కీలకం. మదనపల్లి ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది అన్న సంపూర్ణ సమాచారాన్ని గతంలో ఆయన సహకారంతో ఎంసీటీవీ అప్పటి శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయ చైర్మన్ రెడ్డప్పరావు కళ్యాణకర్తో కలిసి మదనపల్లి చరిత్రపై డాక్యుమెంటరీ రూపొందించడం జరిగింది. 1960వ సంవత్సరంలో పత్రికా రంగంలోకి అడుగుపెట్టిన ఆయన ఆంధ్రప్రభ, హిందూ, ఇండియన్ టైమ్స్ వంటి ప్రధాన పత్రికలతో పాటు ఎన్నో వార, మాస పత్రికలకు వార్తా కథనాలను అందించారు. పాత్రికేయ వృత్తిలో వచ్చిన విష సంస్కృతిని ఎల్లో జర్నలిజాన్ని సహించలేక పాత్రికేయ వృత్తికి దూరమయ్యారు. అనంతరం మదనపల్లి న్యాయ సేవా సంస్థ సభ్యులుగా గ్రామీణులకు న్యాయ సలహాలు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. ఒకవైపు పాత్రికేయ వృత్తిలో ఉంటూ మరోవైపు మదనపల్లి రచయితల సంఘం ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించి ప్రస్తుతం గౌరవ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అదేవిధంగా ప్రపంచ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గృహాన్ని గ్రంథాలయంగా మార్చి లైబ్రేరియన్గా వాలంటరీ సర్వీస్ చేస్తున్నారు. సామాజిక రుగ్మతలపై నేటి పాత్రికేయ విలువలు దిగజారడం గురించి ఎన్నో వేదికలపై తన ఆవేదనను వ్యక్తం చేసేవారు. ఎందరో గొప్ప రచయితలు, కవులు ఈయన శిష్య పరమాణువులే. ఈయన లేని లోటు ఇటు సాహితీ అభిమానులకు ఉన్నత విలువలు కాంక్షించే పాత్రికేయ లోకానికి తీరని లోటే. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు చాలా ఘోరమని, మన భారతదేశ ప్రజలందరూ మనకెందుకులే అని కాకుండా అడుగు ముందుకేసి మన వారిని కాపాడుకోవాలని విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు గట్టి రామ్మోహన్ పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర ఆధ్వర్యంలో ఆత్మీయ హిందూ సమ్మేళనం జరిగింది. హిందువుల్లో చైతన్యం రావాలంటే మన కులాన్ని పక్కన పెట్టి మనమందా హిందువులు అనే భావనతో హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈరోజు మనం అయోధ్య రామాలయాన్ని సాధించామంటే అది మన హిందూ సమాజానికి చాలా గొప్ప విషయం అని పేర్కొన్నారు. ఇంట్లో పిల్లలకు బీటెక్, ఎంటెక్ లాంటి విద్య నేర్పించడం ఎంత అవసరమో హిందూ ధర్మాన్ని కాపాడే భగవద్గీత నేర్పించడం అంతే అవసరమన్నారు. మన దేశ హిందువులు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్రి కోటేశ్వరరావు, చింతపర్తి మహేష్, బండి అన్న స్వామి, విశ్వ హిందూ పరిషత్ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పరిషత్ ఆత్మీయ సమావేశానికి మదనపల్లి ప్రజలందరికీ నా నమస్కారాలు. జై శ్రీరామ్. 60 ఏళ్ళు పూర్తి చేసుకున్న విశ్వ హిందూ పరిషత్ ధర్మ ఆత్మీయ సమ్మేళన మదనపల్లిలో జరపడం, ఇక్కడ నన్ను పిలవడం, ఇక్కడ హిందువులు అందరినీ నేను కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇదే చైతన్యం విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు హిందూ ధర్మం కోసము చాలా పోరాడుతున్నారు, హిందూ దేవాలయాల కోసము చాలా పోరాడుతున్నారు. వాళ్లకు హిందువులందరూ సహకరించాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని, ప్రతి ఒక్క హిందువు సంస్కారాన్ని పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. మనము తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతామని నేను ఒక్కడే 221 దేవుని కట్టించిన. ఎంత? 221 దేవుని కట్టించిన. కట్టిస్తూ మళ్ళా నా సహకారము నా చుట్టుపక్కల ఏరియాలు ఎక్కడ దేవుని కట్టిస్తామంటా వాళ్ళకు నా చేతన సహాయం చేసి మొన్న నామాలపల్లిని బీకొత్తపాడు మండలం రాముల విగ్రహాలు తీయిస్తే మనం చైతన్యం రాల. ఇతర చెప్పిన దాంట్లో బంగ్లాదేశ్లో మన హిందూ ఆడబిడ్డలతో చాలా అది చూస్తే నిద్ర కాదు, మనం ఎందుకుగా బతికినామనిపిస్తుంది. అంత దారుణమైనగా హింసిస్తున్నారు. అది ఆడబిడ్డల నోటితో వినాలంటే కూడా మనక్కడ సిగ్గుచేటు. ఈరోజు మన మదనపల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనం
500 సంవత్సరాలుగా మన అయోధ్యలో రామ మందిరం కోసం పోరాడుతున్నాం. మన కళ 2023లో జనవరి 22న మన అయోధ్య రామ మందిరం ప్రతిష్ట జరిగినది. ఆ అయోధ్యలో మన రామాలయానికి నిధి సమకూర్చిన వారు, అక్షంతల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నవారు మన విశ్వ హిందూ పరిషత్ ముఖ్యంగా పాత్ర పోషించింది. అందులో భాగంగా యావత్ ఈ హిందూ బంధువులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని సహస్రాది లక్ష్యాలతో జయప్రదంగా చేసినందుకు ఈ హిందూ సమ్మేళనం కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. మా విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజర్స్ అందరూ కూడా చక్కగా అందరికీ తెలియపరిచి ఈ యొక్క ప్రోగ్రాంని విజయవంతం చేయాలనుకున్నారు. అలాగనే అందరూ భక్తాదులు కూడా దేశభక్తి గల యువకులు, మహిళలు, పెద్దలు, స్వామి అట్లా గురువులు అందరూ కూడా వచ్చారు. సంతోషం. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు గుడికి వెళ్ళాలా, వాళ్ళు దేవాలయానికి వెళ్ళాలా, పూజలు చేయాలా, యోగం చేయాలా, అన్నీ చేయాలా. అయితే ఒకటి మాత్రము మర్చిపోతున్నారు. భగవద్గీతలో చెప్పినటువంటి ప్రకారము ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన స్వధర్మాన్ని కాపాడుకోవడంలో విశ్వ హిందూ పరిషత్ యొక్క ముఖ్య ఉద్దేశము. స్వధర్మము ఇచ్చిపెట్టి ఎక్కడ జారిపోతుందో దాన్ని కట్టుదిట్టమైన చేయడానికి విశ్వ హిందూ పరిషత్ యొక్క ముఖ్య ప్రముఖులు, తర్వాత వాళ్ళతో పాటు మనం వాళ్లకు కలిసి ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. టీవీలో కూడా, ఎందుకంటే జంతువుల్లో కూడా యూనిటీ ఉంది. తర్వాత క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ అందరికీ యూనిటీ ఉంది, కానీ మన హిందువుల్లో మాత్రం యూనిటీ లేదు. అది లేకపోతే ఎప్పటికైనా ఇబ్బందే. మనం ఇట్లా మీటింగ్లు పెట్టుకొని అప్పటికి ఏదో ఒక గంట గడిపేసి వెళ్ళిపోతే లాభం లేదు. తర్వాత మన పక్కింటి వాళ్ళు అయితేనేమి, మన ఎదిరింటి వాళ్ళు అయితేనేమి, మన వీధి కానీ, మన కాలనీ కానీ, మన ఊరు కానీ, తర్వాత నెక్స్ట్ మనకెంత అందరూ కలిస్తేనే మన నెక్స్ట్ కూడా ఎక్కడికైనా అది స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ఈ మీటింగ్లు పెట్టేసి వెళ్ళిపోతే ఇప్పటికి అయిపోయింది జై శ్రీరామ్ అనేస్తే కుదరదు. ప్రతి ఒక్కరు ఏదో మా ఆయన చెప్పినట్టు నిద్రపోయితే పోయినా కూడా అది ఎట్లా ఉంటుందంటే ఇంకా మెలకుగానే ఉంటుంది. ఎందుకంటే అంతే అమ్మలాగానే. ఇంకా మన భారతదేశం అంటే అమ్మే. అమ్మని ఏమన్నా హింసిస్తే ఏమైతుంది? ఏమి చేయలేము. ఇంకా అంతే, ఇంకేమి చెప్పలేము. నో వర్డ్స్. గ్రామ వార్డు సచివాలయం నందు పనిచేస్తున్న పంచాయతీ సెక్రటరీ, గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగుల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సెక్రటరీ, గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి నందు ఆ సంఘం జిల్లా కార్యవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగుల సమస్యలు అయిన ప్రమోషన్ ఛానల్ మరియు ఖచ్చితమైన జాబ్ చార్ట్ అమలు చేయడంలో సత్వర పరిష్కారం చూపాలని అన్నారు. డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగులను డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పరిగణిస్తున్నారని, వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం డిజిటల్ వర్క్స్ ను అన్నింటికీ డిజిటల్ అసిస్టెంట్లను కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారని, అనధికారికంగా మిగిలిన ఉద్యోగుల యొక్క లాగిన్స్ కూడా డిజిటల్ అసిస్టెంట్ల చేత చేయించడం వల్ల డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం సహృదయంతో పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మోడీ మిత్రులకు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏపీ పిఎస్ గ్రేడ్ 6 యూనియన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఆర్లయ్య గారు 21 జూలై 2024 స్టేట్ కార్యవర్గ మీటింగ్ పెట్టి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా కొత్త డిస్టిక్ బాడీని నియమించాలి అనే ఒక ఆదేశాల మేరకు ఇక్కడికి మొదటగా అన్నమయ్య డిస్టిక్కి రెడ్డిరాణి గారిని చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. ఆమె ఆధ్వర్యంలో ఇక్కడికి కొత్త కమిటీ, అన్నమయ్య డిస్టిక్ కొత్త కమిటీ కార్యవర్గం ఎంచుకోవడం జరిగింది. వాళ్ళలో ప్రెసిడెంట్ని, జనరల్ సెక్రటరీ, ట్రెజరరు, ముఖ్య కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఎవరు ఆధ్వర్యంలో అంటే ఏపీ పిఎస్ గ్రేడ్ 6 యూనియన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి అశోక్ గారి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం ఇక మీదట మా సమస్యలకి పరిష్కారాల కోసం, అదేవిధంగా మాలో ఉన్నటువంటి ఏవైతే ప్రొబేషన్ ఛానల్ ఉందో
మాకు ఏదైతే రావాలో నోషనల్ ఇంక్రిమెంట్ ఆ విషయాల్లో గట్టిగా పోరాడడానికి, మా సమస్యలు ఎన్నుపెంచుకునేదానికి, ప్రభుత్వాన్ని తెలియపరిచేదానికి యూనియన్ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ధన్యవాదాలు. ఈరోజు మదనపల్లిలో అన్నమయ్య జిల్లా పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ వారి జిల్లా యొక్క కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా ఇన్ఛార్జిగా నా పేరు రెడ్డి రాణి. నా ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్లందరికీ కలిపి ఒక యూనియన్ని ఫామ్ చేసుకున్నాము. దీనికి మాకు స్టేట్ యూనియన్ నుంచి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ యూనియన్ అయిన ఇన్ఛార్జ్ గారు, జనరల్ సెక్రటరీ గారు అశోక్ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీని అందరి సమక్షంలో ఒక ఎన్నిక ద్వారా ఎన్నుకొని మాకు కావాల్సిన భవిష్యత్తుకు కావాల్సిన కార్యవర్గాన్ని మేము ఏర్పరచుకోవడం జరిగింది. దీనికి అందరి సపోర్ట్ కావాలని ఇక్కడ అందరుగా ఆత్మీయంగా కలుసుకొని మా యొక్క భావనలు అన్ని పంచుకోగలిగాము. దీనికి విచ్చేసిన అందరికీ ధన్యవాదము. అన్నమయ్య జిల్లా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ యూనియన్ ప్రెసిడెంట్ సి రెడ్డి రామకృష్ణ, జనరల్ సెక్రటరీ కె రెడ్డి సుప్రియ, ట్రెజరర్ ఎస్ హసన్, ఈసీ మెంబర్స్ ఎం నాగరాజు నాయక్, యు సారిక, జి మల్లికార్జున వీరిని ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళు ఎక్కడ సచివాలయంలో అందరికీ నా నమస్కారాలు. స్టేట్ ఆధ్వర్యం తరఫున నన్ను అన్నమయ్య జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు నా ధన్యవాదాలు. నేను ఈ స్టేట్ ఆధ్వర్యంలో మన యొక్క వాయిస్ని గట్టిగా తీసుకెళ్తారని నేను విన్నవించుకుంటాను. పురాణం త్యాగమూర్తి శర్మ మరణం సాహితీ లోకానికి తీరని లోటని మదనపల్లి రచయితల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని బుగకాలువ ప్రాంతంలో ఉన్న త్యాగమూర్తి శర్మ నివాసం వద్ద ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెక్సా స్థాపకులలో ఒకరుగా, మదనపల్లి చేతన కళా పరిషత్ కార్యదర్శిగా, మదనపల్లి రచయితల సంఘం కార్యదర్శిగా మరియు అధ్యక్షులుగా ఎనలేని సాహితీ సేవలు అందించారని కొనియాడారు. సీనియర్ మోస్ట్ జర్నలిస్టుగా పురాణం త్యాగమూర్తి శర్మ అనేక మానవీయ కథనాలను సమాజానికి తెలియజేశారని చెప్పారు. మదనపల్లిలో దాదాపు 45 నాటకాలు వేయించి మదనపల్లి ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తం చేశారని గుర్తు చేశారు. ఆయన లేని లోటు సాహితీ ప్రపంచానికి తీరనిదని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పత్రికా విలేకరులకు, పాత్రికేయులకు మదనపల్లి రచయితల సంఘం లింగాని గొందరాచార్య నేను మదనపల్లి రచయితల సంఘం పెద్దలు శ్రీ పురాణం త్యాగమూర్తి శర్మ గారు నిన్న రాత్రి 8:10కి మరణించారు. కాబట్టి ఆ విషయంగా ఇప్పుడు అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టుకొని సార్ గారికి అశ్లీవాళ్ళు అర్పిస్తూ రేపు ఉదయం 10:30 గంటలకు వారి స్వగృహం నుండి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. కాబట్టి మదనపల్లి రచయితల సంఘం నుండి మా సభ్యులు, సభ్యేతరులు, ఇతరులు, త్యాగమూర్తి శర్మ గారి అభిమానులందరూ కూడా విషయాన్ని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆయన కూడా పాత్రికేయుడు కాబట్టి ఆ బాధ్యత పత్రికల వారికి, మీడియా వారికి ఎంతో ఉంది. కాబట్టి ఉదయమే అందరికీ ఆ విషయాన్ని కూడా తెలియజేశాను. కాబట్టి ఆ విషయాన్ని తెలియజేస్తాను. పురాణం త్యాగమూర్తి శర్మ గారు ఆకస్మిక మరణానికి మా మనసు తరపున సంతాపం తెలియజేస్తూ, వారితో మా పరిచయం దాదాపు 50 సంవత్సరాల నుంచి వారి పరిచయం. వారు విద్యార్థికులు, తక్కువ తరగతి తనకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా ట్యూషన్స్ చెప్తూ సాధనా ట్యూటోరియల్స్లో మాకు గురుతులుగా కూడా ఉన్నారు. ఆ తర్వాత వల్ల ఇక్కడ రచయితల సంఘంలో కూడా మా అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటూ అందరి రచనలను విశ్లేషించడం కానివ్వండి, సహాయపడడం కానివ్వండి, తర్వాత తోడ్పాడించడం కానీ, ఈ మాదిరి రచయిత సంఘంలో ఎంతోమందికి కళాకారులు రచనే కాదు, నటన కానీ, తర్వాత సంగీతం కానీ, ఎందులో అయినా కూడా
బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు పొందినట్టు ఆ త్యాగమూర్తి శర్మ గారి ఆకస్మిక మరణం పట్ల ప్రగాఢ శ్రద్ధాపని చేస్తున్నాం. థ్యాంక్ యూ. భూషుడికి వందనాలు. నేను తన దగ్గర అయితే భాష నేర్చుకోవడానికి వచ్చినాను. ఇక్కడికి తన దగ్గర భాష నేర్చుకున్నాను. గొప్ప వ్యక్తి. మదనపల్లి మన ఆంధ్రదేశము మన దేశం కోల్పోయిందనేటువంటి విచారం వ్యక్తం చేస్తున్నాం మేము. ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తిని ఇంకా కని విని ఎరగలేము మనం. ఎన్సైక్లోపీడియా అంటారు యాక్చువల్గా, ఎన్సైక్లోపీడియా అతను. సో తను రాసిన పుస్తకాలు మదనపల్లి నాడు నేడు అనే పుస్తకం నేను చదివాను. పోతన భాగవతం సర్వలఘు కందాలు, అంటే ఓన్లీ ఏమాత్రము దీర్ఘాలు ఇవి ఏమి లేకుండా పాతం పద్యాలు రాసినప్పుడు. కవి చౌడప్ప బూతులు కావు నీతులు అనేటువంటి పుస్తకం రాశాడు. సో తను ఎంతోమందికి విద్యను దానం చేశాడు. మహానుభావుడు అతను. సో అతని లేని లోటు మా మదనపల్లి రచయిత సంఘానికి చాలా ఎక్కువగా ఉంది. సో ఆయనకు నా ప్రగాఢ సానుభూతి వాడు పదాభివందనాలు. మహామేధావి, ప్రజ్ఞావంతుడు, అన్ని రంగాలలోనూ ఆరితేనటువంటి మహామనీషి. అన్ని రంగాలలో పురాణాలు అవకాశం బట్టి అనర్గళంగా ప్రసంగించే తత్వము, అలాగే పద్యాలు మాకు ఎలా బోధించాలి, ఎలా పాడాలి, ఎక్కడెక్కడ మనం విరామం తీసుకోవాలి అనే విధంగా కూడా బోధించారు. నాటక రంగాల్లో మాకు అలాగే ప్రతి ఏడు పద్యాల తోరణం అని దాన్ని ఒకటి చేసేవారు. దాంట్లో పద్యాలు ఏ విధంగా పాడాలనే దాని గురించి క్షుణ్ణంగా చెప్పేవాళ్ళు. అలాగే అన్ని రంగాలలోనూ ఇంగ్లీష్లో ఎత్తుకుంటే కూడా మనకు షేక్స్పియరు మిగతావన్నీ కూడా చెప్పేవాడు అన్ని రంగాలలో. అటువంటి అతన్ని మనం కోల్పోవడం మాకెంతో బాధాకరంగా ఉంది. సుమారు 15 సంవత్సరాల నుంచి మాకు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కనుమరుగు కావడం అందరూ బాధాతప్తమై ఉన్నారు. వారికి మోక్షం ప్రదర్శించవలసిందిగా దేవదేవుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నాం. పురాణం త్యాగమూర్తి శర్మ అంటే ఒక గ్రంథాలయం, ఒక సంగీతము సాహిత్యం అనే అమృత భాండాగారం అన్నమాట. ఎందరో రచయితలకు కళాకారులకు తీర్చిదిద్దిన విద్వత్ కవీంద్రుడు. అలాగే సంగీతము సాహిత్యము కలబోసిన అక్షయ పాత్ర లాంటి వాడు త్యాగమూర్తి శర్మ. ఈరోజు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. అందులో ఇక్కడ మదనపల్లె రచయితల సంఘములో ఆయన దగ్గర తత్పీర్ తీసుకున్న పద్య రచన కానీ ఇంకో మామూలు కవితా రచనలు కానీ ప్రపంచ మహాసభల్లో కూడా చాలామంది పాల్గొని ఆయన ఆశీర్వాదంతో ప్రపంచ సభల్లో పాల్గొని ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. అటువంటి వాడు ఈరోజు మాకు చాలా దూరమైనంత వరకు చాలా బాధాకరంగాను, అసలు మాట్లాడడానికి కూడా మాట కూడా రాలేకుండా ఉన్నది. ఆ విధంగా చాలా బాధపడుతున్నాం. ఆయన ఆత్మశాంతికి దేవుడు శాంతి కలగాలి. నమస్కారం, నా పేరు నాగవంశీధర్. శ్రీ పురాణం త్యాగమూర్తి శర్మ గారితో అనుబంధం 14-15 సంవత్సరాల నుంచి ఉంది. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు. ఒక్క రంగమని కాదు, ఆంగ్ల, తెలుగు, సంస్కృత, తమిళ, కన్నడ, హిందీ భాషలలో ప్రావీణ్యం సంపాదించినటువంటి వాడు. పునరపి నవం పురాణం అంటారు. ఎప్పటికీ పాతపడినటువంటి వ్యక్తి ఆయన. రాజకీయాలు అయితేనేమి, సంఘ సంస్కరణలు అయితేనేమి, ఒక్క విషయం అని కాదు, సాహిత్యము, కళారంగాలు, నాటక, నవల రచనలకి ఎంతోమందికి గొప్ప విమర్శనాత్మకుడుగా పేరు తెచ్చుకున్నటువంటి వాడు. ఆంధ్రదేశంలోనే, రాష్ట్రంలోనే ఇప్పటికీ ఆయన పద్మశ్రీనో పద్మభూషణో రావాల్సినటువంటి గొప్ప మేధావి. ఈరోజు తెలుగు భాష ఉంది, సంస్కృతి సంప్రదాయాలు మిగిలి ఉన్నాయి. మదనపల్లి ప్రాంతంలో కానీ, ఆ తర్వాత రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయంటే ఆయన చేసినటువంటి ఒక కృషి ఆయనని, అందుకే ఆయనని విద్యా ఋషి అంటారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఆడపిల్లలకు భద్రత అనేది కేవలం ఆలోచన కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత అని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు
అబూబకర్ పేర్కొన్నారు. ప్రాణాలు పోసే డాక్టర్ మౌమితాపై అత్యాచారం హత్య చేసిన రేపిస్టులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హెల్పింగ్ మైండ్స్ బృందం మౌమితాకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ సిద్దిక్, సంస్థ సభ్యులు నంజాల హరికృష్ణ, షేక్ షా, హరి, సైదు, సాయి, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలు పోసే ఒక డాక్టర్ యొక్క ప్రాణాన్ని తీయడం, అది అత్యాచారం చేసి హత్య చేసి చేయడం అనేది మన భారతదేశంలో దురదృష్టకరం, బాధకరం. ఇటువంటి సంఘటనలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. మన భారతదేశంలో చూడొచ్చు, ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రాంతంలో ప్రతిరోజు మహిళలపైన ఏదో ఒక సంఘటనలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ గలం విప్పాలి. చట్టాల్లో సవరణలు చేసి కఠిన చర్యలు అమలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి, మౌమితా గారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు రాఖీ పండుగ, ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది, ప్రతి చెల్లమ్మకి తమ్ముడి చేతో అక్కకో రాఖీ కట్టుకోవాలని చెప్పి. కానీ ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎటువంటిదంటే, సొంత అక్క చెల్లెళ్ళు రక్షణ లేకపోవడం చాలా బాధాకరం. ఈ రాఖీ పండుగ కూడా ముందుకు రావడం చాలా బాధగా ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి హెల్పింగ్ మైండ్స్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. గోవర్ధనగిరిలో జరిగే శ్రీకృష్ణాష్టమి వేడుకలను జయప్రదం చేయాలని గోవర్ధనగిరి ఆలయ కమిటీ సభ్యులు కోరారు. నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని గోవర్ధనగిరి నందు వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాయలసీమలోని అతిపెద్ద శ్రీకృష్ణుడి ఆలయం మన మదనపల్లిలో ఉందన్నారు. ఈ నెల 26వ తేదీన ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. వీడియోను అందరూ గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. 26వ తారీఖు మన అనపగుట్టలో గల శ్రీకృష్ణ ఆలయం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. అందరూ భక్తులు మరియు కమిటీ సభ్యులు ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమికి
ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం. హిందూ బంధుమిత్రులు, మన భారతదేశం మొత్తం మీద ఈ నెల 26వ తారీఖున ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటూ, అదేవిధంగా ఈరోజు శ్రీకృష్ణుని కొలిసే దేశాలు 140 దేశాల్లో శ్రీకృష్ణుని కొలుస్తూ ఉన్నారు. అంటే ప్రపంచానికి దిశ నిర్దేశం చేసిన ఏకైక వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు. అలాంటి కృష్ణుడి గురించి ఇంకా చాలామంది తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలి. అదేవిధంగా మదనపల్లిలో శ్రీకృష్ణ టెంపుల్ చాలా పెద్ద ఎత్తున గుడి కట్టడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా కూడా ఈ కృష్ణాష్టమి వేడుకలు బాగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ నెల 26వ తారీఖున జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా చాలా బాగుంటుంది. అందరూ ఈ రాయలసీమలోనే ఉన్న పెద్ద టెంపుల్ కూడా శ్రీకృష్ణ టెంపుల్ మదనపల్లిలోనే ఉంది. కాబట్టి రాయలసీమ, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా ఉన్న ప్రజలందరూ కూడా ఈ శ్రీకృష్ణ టెంపుల్ దర్శించి అందరూ కూడా వారి యొక్క శ్రీకృష్ణ పరమాత్మని అందరూ దర్శించుకొని అందరూ భక్తులు రావాల్సిందిగా కోరుకుంటూ ఈ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముందుగా ఇక్కడ వచ్చేసినటువంటి శ్రీకృష్ణ కమిటీ మెంబర్లకు మరియు పత్రికా విలేకరులకు శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాన్ని ఈరోజు నుంచి ప్రారంభించాలనుకుంటున్నాం. అందులో ముఖ్యంగా మదనపల్లి పట్టణ ప్రజలకు, శ్రీకృష్ణ భక్తులకు శ్రీకృష్ణ ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తాం. ఈ నెల 26వ తేదీన జరగబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు మదనపల్లి ప్రజలు మరియు 50 మంది ప్రజానీకం వచ్చి శ్రీకృష్ణ భక్తులు వచ్చి ఈ ఆనబగుట్ట గోవర్ధనగిరి నందు వెలసి ఉన్న శ్రీకృష్ణుని దర్శించవలసిందిగా శ్రీకృష్ణ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. అందరికీ ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ నెల 26వ తేదీ అనగా వచ్చే సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన రాయలసీమలోనే అతిపెద్ద శ్రీకృష్ణ ఆలయం అయినటువంటి గోవర్ధనగిరి శ్రీకృష్ణ ఆలయం నందు ఉదయం 3:30 గంటలకు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. 6:30, 7 గంటలకు స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 9 గంటలకు స్వామివారికి రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మని కళ్యాణోత్సవ కార్యక్రమం ఉంటుంది. అలాగే 11 గంటలకు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, సాయంత్రం వసంతోత్సవము, ఉట్లోత్సవం జరపబడును. కావున పెద్ద ఎత్తున చిన్నారులు ఈ ఆహ్లాదకరమైన వాతావరణం, గుట్టల నడుమ వెలసినటువంటి గోవర్ధనగిరి శ్రీకృష్ణ ఆలయంను సందర్శించి మీ చిన్నారులను రుక్మిణీ సత్యభాములుగా, పిల్లలను కృష్ణుడు వేషాలతో ఈ యొక్క ప్రాంతాన్ని అలరించాలని పెద్ద ఎత్తున మన రాయలసీమలోనే అతిపెద్ద శ్రీకృష్ణాలయం అయినటువంటి మన గోవర్ధనగిరి శ్రీకృష్ణాలయం నందు స్వామివారిని దర్శించి స్వామివారి కృపా కటాక్షలు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీనియర్ పాత్రికేయులు మరసం గౌరవ అధ్యక్షులు పురాణం త్యాగమూర్తి శర్మ ఇక లేరు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపిన మదనపల్లి ప్రెస్ క్లబ్, మదనపల్లి రచయితల సంఘం సభ్యులు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను భారతదేశ హిందువులు ఖండించి వారిని కాపాడుకోవాలి. విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు గట్టి రామ్మోహన్ పిలుపు. మదనపల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో విజయవంతంగా ముగిసిన ఆత్మీయ హిందూ సమ్మేళనం. ఇవి ఇప్పటివరకు నవల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.